రాజధాని అమరావతిలో ముస్లిం మైనారిటీల సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సిఆర్డీఏ పరిధిలో సుమారు 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఒక అత్యాధునిక ఇస్లామిక్ సెంటర్, దానికి అనుబంధంగా హజ్ హౌస్ ను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. 2014-19 టీడీపీ హయాంలోనే కడపలో 25 కోట్లతో హజ్ హౌస్ పనులు ప్రారంభించి దాదాపు 12 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ తన సొంత జిల్లాలోనే హజ్ హౌస్ ను పూర్తి చేయకుండా మైనారిటీలపై పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కడప ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఈ హజ్ హౌస్ అందుబాటులోకి రావడం వల్ల ముస్లిం యాత్రికులకు ఎదురయ్యే ఎన్నో సాంకేతిక, రవాణా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ప్రయాణానికి ముందు ఇక్కడ బస చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. కేవలం నివాసానికే పరిమితం కాకుండా యాత్రలో పాటించాల్సిన ఆధ్యాత్మిక నియమాలు, ప్రార్థనలు, ఇతర సంప్రదాయాలపై యాత్రికులకు ఇక్కడ నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. గతంలో ఏపీ యాత్రికులు హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్థానికంగానే ఈ సదుపాయం ఉండడం వల్ల ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. పరిపాలనా పరంగా ఈ హజ్ హౌస్ ఒక సింగిల్ విండో కేంద్రంగా పనిచేయనుంది. యాత్రికుల వీసా పత్రాలు, పాస్పోర్ట్ తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని ఇక్కడే పూర్తి చేయడం వల్ల విమానాశ్రయంలో ఎటువంటి గందరగోళం ఉండదు. అంతేకాకుండా విదేశీ ప్రయాణానికి ముందస్తుగా కావలసిన ఆరోగ్య సమస్యలు, వ్యాక్సినేషన్ సదుపాయాలు, కరెన్సీ మార్పిడి కేంద్రాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి. విజయవాడ విమానాశ్రయం ఎంబార్కేషన్ పాయింట్ గా ఉన్న నేపథ్యంలో సమీపంలోనే హజ్ హౌస్ ఉండడం వల్ల లగేజీ స్కానింగ్ ఇక్కడే ముగించి యాత్రికులు నేరుగా విమానాశ్రయానికి చేరుకోవడం సులభతరమవుతుంది. ఈ నిర్మాణం కేవలం హజ్ యాత్ర సమయానికే కాకుండా ఏడాది పొడవునా సమాజానికి ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రణాళికలో సిద్ధం చేసింది. హజ్ సీజన్ లేని సమయాల్లో ఈ భవనాన్ని విద్యా కార్యక్రమాలకు, సామాజిక సమావేశాలకు లేదా మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రంగా ఉపయోగిస్తారు. దీనివల్ల ఈ ప్రాజెక్టు సామాజికాభివృద్ధికి ఒక కేంద్రంగా మారుతుంది. వీటన్నింటికీ తోడు విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తుండడం మైనారిటీ వర్గాలకు కొండంత అండగా నిలవనుంది.